మీరు వైఎస్ జగన్ అభిమాన? అతను మీకు మించిన అభిమాని. మీరు వైఎస్ జగన్ను ఫాలోవరా? అతను మీకు మించిన ఫాలోవరు. అతను పడుకుంటే జగన్ జగన్ అని కలవరిస్తాడు, లేస్తే జగన్ ప్రతి అడుగును అనుసరిస్తాడు. జగన్ వీరాభిమానులను మించిన వీరాభిమాని. పేరు నారా చంద్రబాబు నాయుడు. అదేంటి నారా చంద్రబాబు నాయుడు ఏంటి, జగన్ అభిమాని ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? బాబు 74 ఏళ్ల గుండె మీద ఒట్టు. ఇది నిజంగా నిజం. తాను విజనరీ అని చెప్పుకుంటాడు కదా. విజను లేదు, వంకాయ లేదు. అంతా జగన్ను కాపీ కొట్టడమే. పథకాలైనా, వ్యూహాలైనా, నిర్ణయాలైనా, కార్యక్రమాలైనా కాపీ కొట్టేస్తాడు. సిగ్గు, ఎగ్గు, ఆమ్లెట్ ఏమీ లేదు. నాడు ప్రత్యేక హోదాపై యూటర్న్ నుంచి నేడు వ్యూహకర్త పీకేతో ప్రైవేటు మీటింగ్ వరకు అన్ని కాపీ పేస్ట్లే. కారణమేంటో తెలుసా? తనకంటూ ఒక స్ట్రాటజీ లేదు. 14 ఏళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఒక్క పథకమూ లేదు. అందుకే తనపై తనకే కాన్ఫిడెన్స్ లేదు. కొడుకును పాదయాత్రకు పంపించాడు, అయినా తన గెలుపుపై నమ్మకం లేదు. తిట్టిన పథకాలనే మెచ్చుకున్నాడు, అందుకే ప్రజల్లో అతనిపై నమ్మకం లేదు. సంక్షేమం ఇస్తే శ్రీలంక అన్నాడు, ఇప్పుడు అంతకు మించి ఇస్తానంటున్నాడు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఇంతకంటే దిగజారుడులే అనుకున్న ప్రతిసారి అది తప్పు అని నిరూపిస్తుంటాడు. జస్ట్ 2019లో జగన్కు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేశాడని తిట్టిన నోటితోనే పీకేను పొగుడుతూ ఇంటికి పిలిపించుకున్నాడు. అతనికంటూ విజన్ లేదు, అతనికంటూ స్ట్రాటజీ లేదు అని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి? నారావారి కాపీ మజిలీ కథలు ఒకటా రెండా? అచ్చేస్తే 74 ఏళ్ళు పడుతుంది, చెప్పుకుంటూ పోతే ఇంకో 74 ఏళ్ళు పడుతుంది. చీచి, ఇది ఓ బతుకేనా అని సొంత పార్టీ నేతలు ఈసడించుకుంటున్న వేళ నారావారి కాపీ మజిలీ కథల్లో మొదటి పేజీలో ఓ 10 పాయింట్లు కనిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1. నాడు స్ట్రాటజిస్టు పీకేను డెకాయిట్ అన్నావు, నేడు అదే వ్యూహకర్త అవసరమంటూ కాళ్లపై పడ్డావు. ఎంతకాలం ఈ కాపీ పేస్ట్ బతుకులు? పాయింట్ నెంబర్ 2. ప్యాకేజీ ముద్దు అన్నావు, జగన్ పోరాటం చూసి ప్రత్యేక హోదా కావాలన్నావు. ఎంతకాలం ఈ కాపీ పేస్ట్ బతుకులు? పాయింట్ నెంబర్ 3. కేంద్రంపై అవిశ్వాసం ఎందుకన్నావు, జగన్ పోరాటం చూసి అవిశ్వాసం పెట్టావు. ఎంతకాలం ఈ కాపీ పేస్ట్ బతుకులు? పాయింట్ నెంబర్ 4. అమ్మ ఒడి నాన్న బుడ్డి అన్నావు, ఇప్పుడు ఎంతమంది పిల్లలున్నా ఇస్తానంటున్నావు. ఎంతకాలం ఈ కాపీ పేస్ట్ బతుకులు? పాయింట్ నెంబర్ 5. సంక్షేమం ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నావు, ఇప్పుడు అంతకు మించి సంక్షేమం అంటున్నావు. ఎంతకాలం ఈ కాపీ పేస్ట్ బతుకులు? పాయింట్ నెంబర్ 6. వాలంటీర్లు అసాంఘిక శక్తులు అన్నావు, అదే తరహాలో కుటుంబ సారథుల వ్యవస్థ తెస్తానంటున్నావు. ఎంతకాలం ఈ కాపీ పేస్ట్ బతుకులు? పాయింట్ నెంబర్ 7. మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లను విమర్శించావు, నేనే మీ భవిష్యత్ అంటూ స్టిక్కర్లు అంటించావు. ఎంతకాలం ఈ కాపీ పేస్ట్ బతుకులు? పాయింట్ నెంబర్ 8. జగన్ వైనాట్ కుప్పం అనగానే వైనాట్ పులివెందులు అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించావు. ఎంతకాలం ఈ కాపీ పేస్ట్ బతుకులు? పాయింట్ నెంబర్ 9. నాడు జగన్ ఓదార్పు యాత్ర చేశాడని నేడు లేని చావులు సృష్టించి భార్యతో 3 చెక్కుల ఓదార్పు యాత్ర చేయించావు. ఎంతకాలం ఈ కాపీ పేస్ట్ బతుకులు? పాయింట్ నెంబర్ 10. జగన్ పథకాలు కార్యక్రమాలను విమర్శించావు, ఇప్పుడు వాటినే మాల్ ప్రాక్టీస్ చేస్తున్నావు. ఎంతకాలం ఈ కాపీ పేస్ట్ బతుకులు? ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. వీటిపైనే మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు రవిచంద్రారెడ్డి గారు, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు. కృష్ణంరాజు గారు, సీనియర్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, లైవ్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణంరాజు గారు, ఈ కాపీ పేస్ట్ అంశం అనేది చాలా కాపీ క్యాట్ అనే ఒక పేరు కూడా నేను వింటూ ఉంటాం మనం సాధారణంగా. ప్రత్యేక హోదా లేదు, ప్యాకేజీనే ముద్దు, హోదా వద్దు, మళ్ళీ దానికి యూటర్న్ తీసుకున్నారు. ఈ సంక్షేమాలు కూడా శ్రీలంక అన్నారు, తర్వాత మేము అంతకు మించి సంక్షేమాలు అంటారు. ఇప్పుడు ఏదో 6 గ్యారెంటీలు, మీ భవిష్యత్తుకు వారంటీలు, ఏదో పాత ఇనప సామాన్లు వాళ్ళు అమ్మేటట్టు నేను గ్యారెంటీలు వారంటీలు అని ఒకటి తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థ పైన అయితే మహిళలు ఒంటరిగా ఉంటే వెళ్ళి తలుపులు తడుతున్నారట. మరి ఇప్పుడు ఈయనేదో తీసుకొస్తున్నాడట, ఏదో గృహ సారథులని. వాళ్ళు తలుపులు కొడతారో మరి ఏం కొడతారో మనకు తెలియదు. పీకే ఆయనైతే డెకాయిట్ అన్నారు, బీహారీ అన్నాడు, ఏదో కులాల మధ్య చిచ్చు పెట్టేవాడు అన్నారు. ఇప్పుడు ఆయన కాళ్ళ మీదే పడ్డాడు, అది కూడా పిలిపించుకొని మరి కాళ్ళ మీద పడ్డం అనేది ఏంటి? ఇతనికంటూ ఒక స్ట్రాటజీ లేదా, ఇతనికంటూ ఒక విజన్ లేదా? జగన్ ఏం చేస్తే, ఏ స్ట్రాటజీ అమలు చేస్తే దాన్ని కాపీ కొట్టడం, ఫాలో కావడమేనా ఇతని పని? ఈశ్వర్ గారు, ముందు అందరికీ నమస్కారం అండి. నారా చంద్రబాబు నాయుడు గారు నాలుకకు నరం ఉండదండి. ఆయన సమయానుకూలంగా ఎప్పుడు ఏది అవసరమైతే అది మాట్లాడతారు. దీంట్లో మీరు కొన్ని ముఖ్యమైన మర్చిపోయారండి వెన్నుపోటుకు సంబంధించి. గతంలో మామగారికి వెన్నుపోటు పొడిస్తే ఇప్పుడు పాపం ఆయన నమ్మి గుడ్డిగా సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు
కి ఆయన అప్పుడు బ్యాక్ స్టాపింగ్ చేశారు. అలాగే భారతీయ జనతా పార్టీకి ఒకప్పుడు భారతీయ జనతా పార్టీని నెత్తిన పెట్టినారు, తర్వాత కింద పడేశారు, మళ్ళీ ఇప్పుడు పారే కావాల్సి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా 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 ఉన్నాయండి. తాజాగా ఆయన ఏంటంటే పీకేని అంటే ప్రశాంత్ కిషోర్ ని ఆంధ్రప్రదేశ్ కు బతిమాలి తీసుకురావడం ద్వారా కొంత మైలేజ్ సాధించాలని చెప్పి ఆయన ప్రయత్నించారు. అయితే నాకున్న ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ఆయనకు చార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేసిన యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనకు, అలాగే ఆయన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, అందరికి తెలిసిందండి, బీజేపీలో ఉన్నారు ఆయన. అవును, ఆయనతో పాటు త్రిశంకు స్వర్గంలో ఉన్న ఒక పార్లమెంటు సభ్యుడు, గతంలో వారికి వీరికి సత్సంబాలు ఉండేవి అనమాట, పీకే గారికి వారికి కూడా. వీరిద్దరికి ఈ పీకే గారు చెప్పిన సమాచారం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు దింపుడు కళ్ళెం ఆశలు పెట్టుకున్నారు, దాన్ని మానేయమని చెప్పండి, ఇది కూడా నేను చెప్పాను, ఇప్పుడు మనం ఏమీ చేయలేము, ఈ పార్టీని మనం తిరిగి రివైవ్ చేయటం అనేది కష్టం అవుతుంది, మీరు ఎంతగా ప్రచారం చేయించినా ఏది ఈ ఆంధ్రప్రదేశ్ లో గ్రోత్ లేదు, లేకపోతే ఇంకోటి లేదు, పరిశ్రమలు రావట్లేదు చెప్పి ఎంత ప్రచారం చేయించినప్పటికీ కూడా సత్ఫలితాలను పొందిన ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు సాలిడ్ గా వైసీపీ వెనుకే ఉన్నారు అని చెబుతూ ఆయన ఒక మాట చెప్పారంటండి. అదేమిటంటే మీరు పత్రికల్లో మీడియాలో చాలా మితిమీరిన నెగిటివ్ ప్రచారం చేశారు, అది కూడా ప్రజలు యావగించుకుంటున్నారు, మీరు కొన్ని చోట్ల అంటే ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్ని ఫ్రీగా వేస్తున్నారు, ఆ ఫ్రీగా వేయటం వల్ల మీకున్న విలువ తగ్గడంతో పాటు ప్రజలు వాటిని చదవటం లేదు, చూడటం లేదు, కాబట్టి ఇటువంటి పనులు చేయటం వలన మీకు మంచి కన్నా కూడా చెడే ఎక్కువ జరిగింది అని ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారంట. అయితే ఇదే విషయాన్ని చెప్తా ఆయనకు మాట అంటాడు. అదేమిటంటే నేను గతంలో 2000 మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కేసీఆర్ గారు నన్ను పిలిపించుకున్నారు, 3 గంటల పాటు కూర్చోబెట్టి మాట్లాడించారు. నేను అప్పుడు ఆయన కూడా ఇదే చెప్పాను నేను, అదేమిటంటే మీరు ఇప్పటికే అన్ని విధాలా మీరు ఇమేజ్ కోల్పోయారు, మీరు అది ప్రజా నమ్మకాన్ని కోల్పోయారు మీరు, కాబట్టి ఇప్పుడు నేను వచ్చి ఏమి చేసేది లేదని చెప్పాడు. నాకున్న సమాచారం అంటే మరొకసారి పీకే గారు ప్రశాంత్ కిషోర్ గారు ఆంధ్ర వైపు కన్నెత్తి చూసే అవకాశం లేదు, గైడెన్స్ ఇచ్చే అవకాశం లేదు. అయితే ఇంకో విషయం కూడా చెప్పాయంట, నేనే ఈ బీహార్ లో జనస్వరాజ్ అనే యాత్రతో రాజకీయ పార్టీ నిర్మించే ప్రయత్నంలో ఉన్నాను, నేను మరి ఎక్కడా కూడా నేను సమయాన్ని వెచ్చించలేను అని చెప్తున్నారంట. అంటే ఒకవైపు పీకే గారి కోసం అంటే ప్రశాంత్ కిషోర్ గారి కోసం చేసిన ప్రయత్నాలు, ఆయన ఇమేజ్ ని చూపించేదో కొంత లబ్ధి పొందామని చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా బహుశా బెడిసి కొడుతున్నాయేమని చెప్పి అనిపిస్తుందండి. ఇప్పుడు దింపుడు కళ్ళెం ఆశలు అంటే సార్ ఒక మాట అడగాల్సి వస్తుంది. దింపుడు కళ్ళెం ఆశలు అన్న తర్వాత నాకు ఒకటి అంటే మనకు నమ్మకం లేకపోయి అంటే చంద్రబాబుకు నమ్మకం లేకనే ఆఖరికి తిట్టిన నోటుతోనే ఏ మాటలు మాట్లాడారో పీకే గురించి రాష్ట్రం అంతా విన్నారు, చాలా దారుణంగా ఆయన గురించి మాట్లాడారు. ఆయన దగ్గరకే కాళ్ళబేరానికి పోయారంటే దింపుడు కళ్ళెం కాదు, పూర్తిగా అది ఇంకా అంతకంటే ఇంకొక స్టేజ్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళిపోయిందేమో అని అనుకోవాలా. ఎందుకంటే ఉన్న అన్ని వనరుల్ని మనకి పవన్ కళ్యాణ్ కావాలి, ఇటొక పీకే కావాలి, అటొక పీకే కావాలి, అవసరమైతే బీజేపీ కావాలి, ఈ పీకే వెనకాల కాంగ్రెస్ కావాలి, వీళ్ళెవరూ కాదంటే కమ్యూనిస్టులు కావాలి, అంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నిటినీ వాడుకోవాలి. దీన్ని ఏమంటారు సార్? ఇప్పుడు మీకు ఆరుద్ర గారు కోళ్ళం పదాల్లో సగం కమ్యూనిస్టు సగం క్యాపిటలిస్ట్ ఎందుకు వచ్చి ఇంకొస్టు అని చెప్పి అన్నాడు. అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా అన్ని సగం పనులు చేస్తున్నారు. ఒకే ఆదర్శవంతులు అంటారు, నీతివంతమైన వ్యక్తులు అని చెప్పి అంటారు, కానీ చేసే అన్ని కూడా దానికి భిన్నమైన పనులు చేస్తున్నారండి. మీకు ఇంకో సారూప్యత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఇద్దరు పీకేల గురించి ఆయన చెప్పుకుంటాడు. ఆయన ఒకే పవన్ కళ్యాణ్ గారు, ఇంకో ప్రశాంత్ కిషోర్ గారు. అయితే ఈ పవన్ కళ్యాణ్ కి ప్రశాంత్ కిషోర్ గారికి కూడా ప్రధానంగా 3 చోట్ల ఒక భావ సారూప్యత ఉందండి. అదేంటంటే ఒకటి, ఈ ఇద్దరు వ్యక్తులు కూడా సిద్ధాంతాలకి నైతిక విలువలకి కట్టుబడే వ్యక్తులు కాదు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఒక తాజా ఉదాహరణ ఏంటంటే మీకు ప్రశాంత్ కిషోర్ గారు ఏమంటారంటే నాకు ఆయన సరిగ్గా వాడిన మాట ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఐడియాలజికల్ గా ఇంక్లినేషన్ టు ది టువర్డ్స్ కాంగ్రెస్ పార్టీ అంటాడు. అంటే కాంగ్రెస్ పార్టీ విధానాలకు నేను ఆకర్షితుడవుతాడని చెప్పి అంటాడు ఆయన. అంటేనే మరోసారి ఏం చేస్తాడు ఆయన, వెంటనే దాదాపు 10 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి పనిచేశాడు ఆయన. అంటే
చెప్పేది ఒకటి చేసేది ఒకటి. పవన్ కళ్యాణ్ గారు నేను ప్రముఖ కమ్యూనిస్టు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కమ్యూనిస్టు చే గువేరా గారి ఆదర్శం నాకు ఆదర్శం అని చెప్పి అంటాడు. ఇక్కడికి వచ్చేమో భారతీయ మతతత్వ పార్టీగా పేరు పొందిన, మనం అంటలేదు అనుకోండి, ఎవరు అంటారు, ఆ పేరు పొందిన పార్టీతో మళ్ళీ ఒక చట్టపడి తిరుగుతూ ఉంటాడు ఆయన. రెండోది ఇంకొక డబ్బుల కోసం ఏమైనా చేస్తారని చెప్పి ఒక అపవాదుని ఇద్దరు ఎదుర్కొన్నారండి అక్కడ. ఇది ప్రసాద్ కిషోర్ గారు కూడా ప్రతి రాష్ట్రంలో కూడా దాదాపు 200 నుంచి 300 కోట్ల రూపాయల వరకు తీసుకున్నారనేది అభియోగం. అలాగే పవన్ కళ్యాణ్ వీరి మీద కూడా అటువంటి అభియోగం అనేక సార్లు వచ్చింది. అక్కడ అభియోగాల్లో వాస్తవం ఉంటుందో లేదో కానీ అటు అభియోగం అనేది ప్రచారం జరిగిందండి. మూడోది, ఇక ఇద్దరికి కూడా రాజకీయ పరంగా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఎట్లాగంటే మీకు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ కురుక్షేత్రంలో 2 చోట్ల ఓడిపోయాడు ఆయన. అట్లాగే మీకు జనస్వరాజ్ పార్టీ పెట్టక ముందు పీకే గారు కూడా బీహార్ లో ఆ జేడీఎస్ లో ఆయన కీలకమైన పాత్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేయడంతో ఆయన పార్టీ నుంచి బహిష్కరించారు. అంటే ఇద్దరూ కూడా ఆయన గాని ఈయన గాని ఇప్పటి వరకు కూడా ఒక్క చోట కూడా ప్రజాక్షేత్రంలో పంచాయతీ లెవెల్లో కూడా గెలుపొందలేదు. అటువంటి వారు పక్కన ఉంచుకొని చంద్రబాబు నాయుడు గారు నీ ఎన్నికల్లో చేస్తాను, అధికారంలోకి వస్తానని చెప్పి ఆయన కలలు కంటున్నారు. కానీ ఇవన్నీ కూడా కళ్ళలుగా మారే ప్రమాదం ఉంటుంది, నెరవేరే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. ఈశ్వర్ గారు రైట్. రవిచంద్రారెడ్డి గారు, ఇదే పీకే గురించి అంటే ప్రశాంత్ కిషోర్ గురించి గతంలో చంద్రబాబు ఏం మాట్లాడారు అంటే ఆయన మోడీ గారి గురించి మాట్లాడారు. మోడీ గారిని దూషించినట్టుగా ఎవరిని దూషించుండరు. దేశాన్ని ఈ దేశం నుంచి తరిమేస్తా, నిన్ను దించేస్తా, దేశం మొత్తం ఏకం చేస్తా, మోడీ ఒక టెర్రరిస్టు, భార్యనే చూసుకునేవాడు, దేశాన్ని వెళ్తాడు, రకరకాలుగా మాట్లాడారు. ఇక సోనియా గాంధీ గురించి ఇటలీ వనిత అన్నాడు, లేకపోతే మీకు ఏం ముఖం పెట్టుకొని మీరు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతారని అడిగారు. వెళ్ళి వాళ్ళ కాళ్ళే పట్టుకున్నారు, వాళ్ళతో కలిసి పోటీ చేస్తారు. ఎవరినైనా తిడతాడు, ఎవరినైనా కాళ్ళు పట్టుకుంటాడు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విషయంలోనూ అదే చేశారు. ఒకసారి ప్రశాంత్ కిషోర్ గురించి గతంలో చంద్రబాబు ఏం మాట్లాడారనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ప్రజలందరూ కూడా వినాలి, చంద్రబాబు నాలుక ఎలాంటిదనేది అర్థం చేసుకోండి. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన ఇంకా పీకే, ఆయన గొప్ప నాయకుడు. పీకే బీహారీ డెకాయిట్. ఆయన బీహార్లో లా అండ్ ఆర్డర్ ఉండదు. వీళ్ళందరూ వచ్చారు, సైబర్ నేరాలు చేస్తున్నారు, మన ఓటు మనకు తెలియకుండా తీసేస్తున్నారు, ఎవడో తప్పుడు పేరు పెట్టి తీసేస్తున్నారు. మనం చూసుకుని లోపలైపోతా ఉంది. మన పరిస్థితి ఏ స్థాయికి వచ్చామంటే తెల్లవారితో నిద్ర లేస్తానే ఓటు ఉందా లేదు చూడాలి. ఇంకో పక్కన ఒక ఆయన వచ్చాడు బీహార్ స్టేట్ నుంచి, పీకే. విన్నారా పేరు తమ్ముళ్ళు? పీకే. ఆయన ఈయనకు ఒక పెద్ద కన్సల్టెంట్. ఇప్పుడు మొత్తం ఓట్లు తీసేస్తున్నాడు, 8 లక్షల ఓట్లు తీసేశారు. అదేంటంటే నాకు అర్థం కాలేదు. కడాన నా ఓటు కూడా తీసేస్తారు వీళ్ళు. ఏమనుకుంటున్నాను అడుగుతుంది. బీహార్ ఇది కాదు, ఆంధ్రప్రదేశ్. తోక కట్ చేస్తాం తప్ప నీ ఆటల్ని తోక తిప్పనీయం ఇక్కడ. తోడుగా బీహారీ ఒక అతను వచ్చాడు, అది ఒక నోటోరియస్ డెకాయిట్ పీకే, ఒక పెద్ద నేరస్తుడు, బందీ పోట్లకు నాయకుడు అతను. ఇప్పుడు సైబర్ నేరాలు చేయాలనుకుంటున్నాడు. హైదరాబాద్ లో చుట్టుపక్కల ఒక 26 ఆఫీసులు పెట్టాడు. అక్కడి నుంచి సోషల్ మీడియాలో పెడతారు, ఇలాంటి గాలి వార్తలు ఇస్తారు, తప్పుడు వార్తలు ఇస్తారు, అక్కడి నుంచి మనల్ని భయపెడతారు. పీకే ఒక డెకాయిట్ అట, పోనీ అది అయిపోయింది. ఆయనకు ఒక తోక ఉందట, ఆ తోక కత్తరిస్తాను అంటున్నాడు. సరే కత్తిరించాడో లేదో తెలియదు కానీ ఆ పీకే తోక పట్టుకుని, ఈయనే తోక ఉందన్నాడు కాబట్టి ఆ తోక పట్టుకొని ఇప్పుడు కృష్ణానది ఈదాలి, కరకట్టకు చేరుకోవాలని చూస్తున్నాడు. పీకే తోక పట్టుకొని కృష్ణానదిని ఈదాలని ఎందుకు చూస్తున్నాడో చంద్రబాబు అర్థం కాలేదు. నాకు తెలియదు, మీరు అన్నట్టుగా దింపుడు కళ్ళెం ఆశలేమో అని అనిపిస్తోంది. ఎస్, ఏం చెప్తారు సార్ రవిచంద్రారెడ్డి గారు? ఈ భాష ఏంటి, ఆ మాటలు ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన మాటలు మారుస్తున్న తీరేంటి? ఆఖరికి తిట్టిన నోటితోనే పొగుడుతాడు, పొగిన నోటితోనే తిడుతాడు, అందితే జుట్టు పట్టుకుంటాడు, లేదంటే కాళ్ళు పట్టుకుంటాడు. సార్ నమస్కారం. ఈశ్వర్ గారు, మీకు, కృష్ణరాజు గారికి, కిరణ్ గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. సార్ తమాషా అనిపిస్తుంది. టీడీపీ అంటే టోటల్గా దివాలా తీసిన పార్టీ అని పదే పదే చెప్తూ వస్తున్నా అది నిజమని నిరూపించుకునేదానికి ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా వెనకడుగా ఇట్లా ఆ పార్టీ. ఈ టోటల్గా దివాలా తీసిన ఈ పార్టీని ఎలా రక్షించుకోవాలో తెలియని పరిస్థితుల్లో
ఒక పీకేతో తోకబట్టుకుని గోదావరి ఈదాలని, ఇంకో పీకే ద్వారా ఇప్పుడు తెచ్చుకుంటున్న పీకే ద్వారా కృష్ణా నది ఈది కరకట్ట దగ్గర మళ్ళా ఆ నివాసాన్ని శాశ్వతంగా అలా ఉంచుకోవాలని ఆ గిఫ్ట్ హౌస్ని. సో అధికారానికి దగ్గర కావడం కోసం ఏ గడ్డైనా గరుస్తా, ఎవరినైనా గలుస్తా, ఎన్నైనా తిడతా, కానీ వాళ్ళ కాళ్ల బేరానికి కూడా నేను వెళ్తానే నీతి నిజాయితీ అనేది లేని ఒక వ్యక్తి ఎవరైనా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఇలా ఉండకూడదనే అందుకు ఒక నమూనా ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు. ఈ చంద్రబాబు నాయుడికి ఇది చివరి ఎలక్షన్. అంటే వయసు రీత్యా అంటున్నామని కాదు, ఈసారి ఓడిపోతే మనుగడ లేదని అతనికి తెలుసు కాబట్టి అంటున్నాం. వయసు కూడా కారణం, అతనికి ఓడిపోతే లేదని ఎందుకు అంటున్నారు? వయసు కూడా పైబడిపోతుంది, తర్వాత యాక్టివ్గా ఉండలేరని. వయసు పైబడ్డం 75 వచ్చింది, ఇప్పటికే మతిమరుపు మొదలైంది. కొందరు అల్జీమర్స్ అంటున్నారు, నేను అంత దూరం వెళ్ళను. ఉంది 100% ఉంది పొలిటికల్ అల్జీమర్స్, ఇచ్చిన హామీలు మర్చిపోయే పొలిటికల్ అల్జీమర్స్. ఇచ్చిన హామీలని మర్చిపోయే దాంట్లో అతను నిష్ఠాతుడు, కన్వీనియంట్ పర్సన్. అది పొలిటికల్ అల్జీమర్స్. ముఖ్యంగా పొలిటికల్ అల్జీమర్సే కదా, మామూలుగా కూడా విచిత్రమైన మాటలు మాట్లాడతాడు. సార్ సునామీని కంట్రోల్ చేయటం సార్, సునామీని కంట్రోల్ చేస్తా, అమరావతిని రాకుండా చూడగలిగేవాడిని నేను అధికారంలో ఉంటే, అమరావతిని ఏసీ చేస్తా, అమరావతిలో ఒలింపిక్స్ పెడతా, కాదు అమరావతిలో టెంపరేచర్ మొత్తం ఏసీ, అమరావతి అనేది బస్ అనుకున్నాడు అతను. కాదు బాబు, అమరావతి అనేది నువ్వు పెట్టిన నకిలీ నగరం, నగరం కాని నగరం, ఊరి పేరు మాత్రమే పెట్టావు, కానీ అక్కడ అమరావతి అసలు లేదు. ఎందుకంటే ఉండేది సచివాలయం, అది కూడా వెలగపూడి. అంతేగాని ఒకటి చూస్తే సెక్రటేరియట్ ఉండేది మామూలుగా ఇటు విజయవాడ నుంచి 27 కిలోమీటర్లు, గుంటూరు నుంచి 29 కిలోమీటర్లు, అటు అమరావతి ఒరిజినల్ గా బుద్ధుడి విగ్రహం ఉన్న దగ్గర నుంచి 27 కిలోమీటర్లు. అంటే ఉన్నదాన్ని వెలగపూడిన అమరావతి అంటాడు. ఆ పిచ్చి ఎలాంటి స్థాయికి వెళ్ళిందంటే ఈనాడు పేపర్లో రోజు జిల్లా ఎడిషన్ వేస్తే ఆ జిల్లాకి అమరావతి అని వేస్తారు. ఎన్టీఆర్ అమరావతి జిల్లా అని పేరు రాయరు సార్. అంటే అంత గజ్జి. సో ఆ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతితో కానీ ఏదైతే తోకలు పట్టుకొని ఈస్తున్నాడు ఇతగాడు, ఈ పీకేని చివరి ఆశగా అతను హైర్ చేసుకోవడం లేకపోతే కన్సల్టెంట్గా పెట్టుకోవడానికో విశ్వ ప్రయత్నం ఏదైతే ఎవరెవరి ద్వారా లాబింగ్ చేస్తున్నాడో మనం చూస్తున్నాం. బీజేపీలో ఉన్న ఆయన అనుచరుడు సీఎం రమేష్ దగ్గర నుంచి ఆ ఫ్లైట్ ఏదైతే ఎక్కువ వచ్చాడో చార్టర్డ్ ఫ్లైట్, ఒకరికొకరు ఎలా అనుసంధానించుకొని ఏ పార్టీలో ఉన్న ఆ కులం కంపుతో ఏ విధంగా రాజకీయం చేస్తున్నారో మనం చూస్తున్నాం. పార్టీలు ఏమైనప్పటికీ ఆ కులం సిండికేట్, అది పేపర్ల అధిపతులు కావచ్చు, టీవీల యజమానులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులు కావచ్చు, అందరూ సమీకృతమై ఎందుకున్నారంటే వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులతో సహా, వ్యవస్థల నుంచి రిటైర్ అయిన వ్యక్తులతో సహా, రాజకీయంగా అత్యున్నతమైన స్థానాలు అధిరోహించిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటున్న వ్యక్తులతో సహా. ఎందుకు ఇంత కులగజ్జ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మన పునాదులు కదిలించేశారు, రాజకీయంగా భూస్థాపితం చేశారు. వ్యవస్థలన్నింటినీ కూడా సక్రమంగా పనిచేయించడంతో పాటు సామాన్యుడికి ప్రభుత్వాన్ని చేరువ చేశాడు. సామాన్యుడికి పరిపాలనని గ్రామ స్థాయిలో ఏదైతే గ్రామ సచివాలయాలు పెట్టాడో, డోర్ స్టెప్కి ప్రభుత్వాన్ని తీసుకెళ్లి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రెస్పాన్సిబుల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడో, ఇలాంటి ప్రభుత్వాన్ని ఇచ్చాక మనం ఏం చెప్పినా చెల్లట్లేదు. అవినీతి గురించి రోజు నెగటివ్ పత్రికల్లో రోజు ఉదయం లేసి విషయం వండి వారుస్తున్నాం, అయినా కానీ ఫలితం కనిపించట్లా. ఇంకో పీకేని పట్టుకుంటే అతను డాన్స్ డ్రామాలు జనం నమ్మట్లా, ఆ గోదావరి తీరాన్ని దాటడమే కష్టంగా ఉంది. మరి ఈ పీకేని మాస్టర్ చెఫ్ అనుకొని మనం తీసుకొచ్చి మంచి బిర్యానీ వండుతాడు, కమ్మటి తెలుగుదేశం బిర్యానీ అందరికి అమరుస్తాం అనుకుంటే అక్కడ స్టేల్ అయిపోయిన మెటీరియల్ మటన్ లాంటి వ్యక్తి చంద్రబాబు. కుళ్ళిపోయిన మటన్తో ఏం మటన్ బిర్యానీ చేస్తారు సార్? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాజకీయ పరిస్థితి దివాళా కోరుతనం ఏ విధంగా ఉందంటే, ఏ మాస్టర్ చెఫ్ వచ్చినా, ఏ అత్యుత్తమైన మెడికల్ డాక్టరేట్ పొందిన డాక్టర్ వచ్చినా ఇతగాడికి చివరిగా ఒక ఇంజెక్షన్ వేసి ట్రై చేస్తారు, కానీ ఇతను గెలిచే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో అనేది ప్రత్యేకంగా అందరికీ తెలుసు. అందుకే ముఖ్యంగా ప్రజల నుంచి రెస్పాన్స్ రాక మనం చూసాం. మనం మొన్న ఆ సమావేశం ఏదైతే పెట్టుకున్నారో యువగళం అని నవగళం అని ఏదో గరళాన్ని వండారో, దాంట్లో ఒకరికొకరు సంతాపాన్ని ప్రకటించుకున్న తీరులో వాళ్ళ ముఖాల్లో ఆందోళన, భయం, అంతగా ఈ వ్యవస్థని ముఖ్యంగా ఆ సిండికేట్ని భయపెట్టిన ఒకే ఒక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఆ పేరు కల్లో వచ్చినా వీళ్ళు రాత్రంతా నిద్రపోరు. కాబట్టే ఈ కర్మ పట్టింది వీళ్ళకి. ముఖ్యంగా ప్రజలకి గతంలో తమ పరిపాలన హయాంలో చేసిందేం లేదు, చెప్పింది మాత్రం ఏ రోజు చేయలేదు. అతను 609 హామీలు అతను ఇస్తే ఒక్క హామీ కూడా అమలు చేయలే. ఇన్ కంపారిజన్ టు దాట్ క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 129 హామీలు ఇస్తే 128 సంపూర్ణంగా ఒక్క హామీ పాక్షికంగా అమలు చేయడానికి 45 పథకాలు ఏవైతే తీసుకొచ్చాడో హామీ పత్రం లేని వాటిని ప్రజలకు చేరువ చేసి ప్రతి ఇంటికి రెస్పాన్సిబుల్గా వాలంటీర్ని పెట్టి
కులం, మతం, ప్రాంతం, పార్టీలు, ఏ పార్టీ వాడు దమ్ముంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పార్టీ వారైనా సరే, జనసేన పార్టీ వారైనా సరే, ఏ ఇతర పార్టీల వాళ్ళైనా సరే గుండెల మీద చేసుకొని మేము ఈ పార్టీలో ఉన్నందువల్ల మాకు ఈ పథకం అందలేదని చెప్పే ధైర్యం లేదు. వాళ్ళకి వాస్తవాలు తెలుసు, వాళ్ళు కూడా మా వైపు ఓటేస్తారనే భయంతో చంద్రబాబు నాయుడు గారు గజ వణుకుతున్నాడు. ఈ చలి హైదరాబాద్లో ఉన్న దాన్ని మించి చంద్రబాబు నాయుడు గారి పడిన చలి ఏదైతే ఉందో అది ఎన్ని పీకేలు వేసుకున్నా, అలాంటి ఉలన్ సూట్లు వేసుకున్నా తగ్గేది కాదు, అది తగ్గదు. ఖచ్చితంగా అతనికి ఓటమి రాసిపెట్టుంది జీవితంలో. అంటే ఈ కులపు సిండికేట్ ఏదైతే కలలు గంటుందో, పగటి కలలు గంటుందో, ముఖ్యంగా అతని కుల నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే మళ్ళా దోచుకోవచ్చు, దాచుకోవచ్చు, పంచుకోవచ్చు అనుకుంటున్నారో వాళ్ళ కలలు ఇంకా నెరవేరవు. ఎందుకంటే వాళ్ళ జీవిత కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముఖ్యమంత్రి కాలేడు. అలాంటి సైతాను పాలన జనం వద్దని తీర్మానించుకున్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ పట్టం కడతారు. ఖచ్చితంగా మీరు చూస్తారు. అది ఎందుకు పీకేని ఎందుకు తీసుకురావాలనుకున్నారు? అసలు ఏంటి స్ట్రాటజీ ఏమైంటుంది అనుకుంటున్నారు? ఆయన దగ్గర పీకే దగ్గర పనిచేసిన వాళ్ళ శిష్యులే ఉన్నారు కదా ఇద్దరు, ఒకరు రాబిన్ శర్మ అని, ఇంకొకరు ఏదో పేరుంది, ఇద్దరు పనిచేస్తున్నారట, వాళ్ళే ఉన్నారు. మళ్ళీ వెళ్ళి ఆయన తీసుకురావడంలో ఆంతర్యం ఏంటి? ఇప్పుడు పీకే అవసరం ఏమొచ్చింది? ఇన్ని తిట్టి ఇంత చేసి ఈ రాష్ట్రాన్ని బీహార్ చేసేస్తారు, కులాలు మతాలుగా విడదీసేస్తాడు, ఒక డెకాయిట్ అని చెప్పిన వ్యక్తిని ఎందుకు తెచ్చుకున్నారు? గెలిచే పార్టీ మీద నమ్మకం ఏర్పడ్డప్పుడు 10 మంది పార్టీలోకి రావటం, లేదా ఆ పార్టీకి 10 రూపాయలు సాయంగా డొనేషన్స్ ఇవ్వటం, ఒక మొమెంటం క్రియేట్ కావడం అనేది జరుగుతుంది న్యాచురల్గా రాజకీయాల్లో. ఎలక్షన్ దగ్గరకు సమీపిస్తుంది. 3 నెలలే ఉంది సార్, 100 రోజుల్లో ఎలక్షన్. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. విత్ ఇన్ 100 days ఎలక్షన్ విల్ హ్యాపెన్. కానీ ఆ మొమెంటం ఏర్పడట్లా, ఏం చేసినా ఏర్పడట్లా, ఏ కాంబినేషన్లో ఏర్పడట్లా. అందుకని ద బెస్ట్ డాక్టర్ని మేము తెచ్చాం కాబట్టి మా నాయకుడు మళ్ళీ రాజ్యం వెళ్తాడని చెప్పేదానికి, బ్రాండ్ ఇమేజ్ పెంచుకునేదానికి బ్రాండ్ ఉన్న అతన్ని పట్టుకొచ్చుకున్నారు. కానీ మీరు ఒక్కటి గమనించాలి, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి 2014లో ఈ దేశానికి స్ట్రాటజిస్ట్గా పరిచయం అయి బీజేపీ కోసం, ఎన్డీఏ కోసం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి సర్కార్ గురించి అబ్కీ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో పాపులర్ అయి ఆయన గెలిచాక ఈయనకి పేరు రావడం జరిగింది. కంపేరింగ్ టు దట్ 2019లో బీజేపీ స్ట్రాటజిస్ట్గా తీసుకోలేదు. కానీ బీజేపీ థంపింగ్ మెజారిటీతో గెలిచింది. ఇదే రెఫరెన్స్ నేను చెప్తున్నా ఇక్కడ. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ యొక్క సహకారం తీసుకున్న మాట వాస్తవం, స్ట్రాటజిస్ట్గా తీసుకున్న మాట వాస్తవం. ఇప్పుడు 2024లో ఆయన సహకారం లేకపోయినా మేము థంపింగ్ మెజారిటీతో 151 సీట్లకు మించి పాజిటివ్ ఓటు సునామీతో సార్ పోటెత్తుతుంది. ఓటింగ్ రోజున ప్రజలు పోటెత్తుతారు పాజిటివ్ ఓటుతో. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు పొందారో, అభివృద్ధి 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఇవన్నీ డెవలప్మెంట్ కార్యక్రమాలతో పాటు 2872 కిలోమీటర్లు కొత్త రోడ్లు, ఇవన్నీతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాడు నేడు, అమ్మ ఒడి, అనేక పథకాలు ఏవైతే పొందారో ప్రజలు వీటిని కోల్పోవడానికి సిద్ధంగా లేరు. తనకు లేదు గ్యారంటీ, జనాలకు ఇస్తాడంట వారంటీ. చంద్రబాబును నమ్ముతారా సార్ ప్రజలు? ప్రపంచంలో ఎవరినైనా నమ్ముతారు కానీ చంద్రబాబును మాత్రం నమ్మరు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రైట్. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, తిట్టినటువంటి నోటితోనే రండి 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 దయచేయండి తమరి దాకా మాకెంతో సంతోషం సుమండి అని చంద్రబాబు పాట పాడడం ఎలా అనిపిస్తోంది? అంటే ఆయన ఏది కాదంటారో మళ్ళీ అది కరెక్ట్ అంటారు, ఏది కరెక్ట్ అంటారో తర్వాత అదే తప్పు అంటారు, ఆ తప్పు అన్న దాన్ని మళ్ళీ ఒప్పు అంటారు. ఇప్పుడు పీకే విషయంలో కూడా అదే జరిగింది అనుకుంటున్నారా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్ట్కి, సాక్షి టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. గుడ్ ఈవినింగ్. అలాగే ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా, అలాగే క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు టాపిక్ ఎత్తింది చాలా జెన్యూన్ టాపిక్ అది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఎప్పుడైతే 2019 ముందు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. ప్యాకేజీ బెస్ట్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది, అసెంబ్లీ కూడా ఆమోదించింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని విభేదించి ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదా కావాల్సిందే అని చెప్పి ఆయన రోడ్డు మీద దిగారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని, నువ్వు ఎన్డీలోంచి బయటకు వచ్చి పోరాడు అని చెప్పేసి అన్నారు. సో ఈ 2 విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యి ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారో అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పారు. ఆ విషయాన్ని ఆయన పార్లమెంట్ లో కూడా చెప్పారు మోడీ గారు. కరెక్ట్ పార్లమెంట్ లోనే అన్నారు, నాకు గుర్తుంది. చెప్పారు ఏంటంటే, నాయుడు जी आप जगनमोहन रेड्डी के जाल में जा रहे हो, उसके ट्रैप में जा रहे हो, आप खुद निकल नहीं पाओगे, आप
జీత్ నహి పావోగే అని చెప్పి, అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి ఉచ్చులోకి వెళ్ళిపోతున్నావు, ఆ ఉచ్చులోకి వెళ్ళి ఆయన వెనకాల ఫాలో అయ్యి ఈ ఉచ్చులోకి వెళ్ళినంత కాలం నువ్వు బయటికి రాలేవు, నువ్వు విజయం సాధించలేవు అని చెప్పి ఆ రోజే చెప్పారని చెప్పి పార్లమెంట్ లో కూడా చెప్పారు. అదే కొనసాగుతుంది ఇప్పుడు వరకు ఏదైతే నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు రైతు భరోసా అని పెట్టారు సార్, మీరు అది మోడీ గారు పిఎం కిసాన్ పెట్టక ముందే మీ యొక్క దీనిలో ప్లేనరీలో తీర్మానం చేశారు. అప్పుడు ఈయన వెంటనే అన్నదాత సుఖీ భవ అని పెట్టారు. అలాగే మీరు 200 పెన్షన్ ని, వృద్ధాప్య పెన్షన్ ని 2000 అన్నారు. అవును, వెంటనే ఈయన కూడా 2000 అన్నాడు. ఓకే, అయిపోయింది. ప్రభుత్వంలోకి మీరు వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చాక సంక్షేమ పథకాలు అమలు చేస్తే మరి సింగపూర్ అయిపోతే శ్రీలంక అయిపోతే నాశనం అయిపోతే అంటే ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఇస్తా అంటున్నారు కదా. అవును, మీరు అమ్మఒడి ఒకరికి ఇస్తే వాళ్ళు ఎంతమంది కంటే అంతమందికి ఇస్తా అంటున్నారు. మరి ఇంకా దారుణమైన మాట ఏంటంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా గుర్తుంచుకోవాల్సిన మాట, అమ్మఒడి నాన్న బుడ్డి. అమ్మఒడి ఏంటి? నాన్న బుడ్డి అంటే ఒక అమ్మఒడి ఇస్తున్నారు కాబట్టి ఎంతమంది పిల్లలను ఒక బుడ్డితో సమానం. ఇప్పుడు చంద్రబాబు 3 పిల్లలు ఉంటే 3 బుడ్డీలు ఇస్తాడు, అంతేనా? ఆయన లెక్క ప్రకారం 3 బుడ్డీలు అంటే ఉదయం తాగాలి, మధ్యాహ్నం తాగాలి, రాత్రి తాగాలి. చంద్రబాబు ఏం మాట్లాడుతారు, ఆయన ఏం చేస్తారు, ఏం అంటారో తెలియదు. మళ్ళీ వెంటనే అరే ప్రజలంతా ఇటువైపు ఉన్నారు, జగన్ ఫాలో అయ్యేదే కరెక్ట్, ఆయన ఫాలో కావాల్సిందే, మళ్ళీ నేను ఇస్తానంటాడు. ఇప్పుడు నవరత్నాల అమలుకే ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసేసని చెప్పి వాళ్ళ పేపర్లు, టీవీలు ఎన్ని వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఇంకెన్ని దేశాల నుంచి అప్పులు తీసుకురావాలి? దానికి కూడా వారే సమాధానం. ఎందుకంటే దీనికే ఎంత అప్పు అయిపోయింది అంటున్నప్పుడు అది అమలు చేయడానికి ఇంకెంత అప్పు చేయాలి? దానికి ప్రజలకు సమాధానం చెప్పాలి కదా ఏ రకంగా. అలాగే వైసీపీ పార్టీ గృహ సారథులు అన్నారు, వారేమో దానికి సాధికారిక సారథులు అని ఇంకోరేదో పేరు పెట్టారు. సో అలాగే ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన మేనిఫెస్టో ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి మేనిఫెస్టో పెట్టారు అంతే కదా, కర్ణాటకలో తీసుకొచ్చి పెట్టారు. సో ఏదైనా సరే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి విషయం, ఇప్పుడు మీరు ఆ క్లిప్పింగ్ కూడా వేశారు ఆల్రెడీ. అవును, ఇప్పుడు ఒక స్ట్రాటజిస్ట్ ఉంటాడు, ఒక స్ట్రాటజిస్ట్ రాజకీయ వ్యూహకర్త, ఒక ఎన్నికల్ని ఒక పార్టీని గెలిపించలేడు, ఓటించలేడు. ఓకే, వారు కొన్ని సూచనలు ఇస్తారు, అది రాజకీయ పక్షాలు పాటించవచ్చు, పాటించకపోవచ్చు. అంత మాత్రం చేత వారే మొత్తం చేశారు అంటాకే. ఇప్పుడు ఇందాక మీరు వేసిన క్లిప్పింగ్ లో 8 లక్షల ఓట్లు గల్లం చేశాడు అని ఆయన ఆరోపించారు కదా. రాష్ట్రంలో ప్రశాంతత ఇది 2019 ఎన్నికల ముందు. అవును, అయితే కొసమేరి 2019 ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలో జరిగే ప్రతిదానికి ఏది 200 పైచీలకు ఆలయాల మీద దాడులు చేసి ధ్వంసాలు చేసినా, లేకపోతే కోనసీమలో అలలు జరిగినా, ఏది చేసినా పీకే వెనకాల ఉందని చెప్పి వాళ్ళ ఛానల్లో డిబేట్లు పెట్టారు కదా. అవును, మొదటి వరకు డిబేట్లు నడిచినాయి, మొత్తం పీకే చేస్తున్నారు ఇవన్నీ అని చెప్పి, తెర వెనుక పీకే అని. మరి అటువంటి పీకేని మళ్ళీ ఎందుకు పరిమాలన తెచ్చుకొని 3 నెలల నుంచి బేరాలాడి 3 గంటల పాటు దానివల్ల ఏంటి అంటే మీరు చేస్తే సంవత్సరం వేరే వాళ్ళు చేస్తే కాదనా? ఏ రకమైన సందేశం ఇవ్వదలుచుకున్నారు? మన వరకు తిట్టిన రాజకీయ వ్యూహకర్తని ఈ రోజు మీరు ఎలివేషన్స్ ఇస్తున్నారు. వాళ్ళ యొక్క పేపర్లో ఛానల్లో చూస్తున్నాను నేను నుంచి చాలా ఎలివేషన్స్ ఇస్తున్నారు. ఎందుకు అది? మొన్న వరకు ఆ పేపర్లు ఛానల్ తిట్టారు టీడీపీ నాయకులు. ఇప్పుడు నారా లోకేష్ గారు తిట్టినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తిట్టినా అన్ని ఓపెన్ గా ఉన్నాయి. మీరు వీడియో చూపించారు, ట్విట్టర్ లో ఉన్నాయి, వాళ్ళ ట్విట్టర్ ఖాతాలో ఉన్నాయి అన్ని. ఇప్పుడు బీజేపీతో కలవాలని చంద్రబాబు ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేది కొన్ని సిగ్నల్స్ ఈ మధ్య కాలంలో ఆయనే ఇచ్చారు. మోడీ గారిని పొగడము, కొన్ని కార్యక్రమాల్లో కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, భుజం మీద చేసినప్పుడు పెద్ద ఎలివేషన్ ఇచ్చి పేపర్లో రాయించుకుని ఎలా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, మీరు రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రం అంతా తిరుగుతున్నారని నాకు తెలిసింది, చాలా కష్టపడిపోతున్నారని తెలిసింది, మీరు చాలా గొప్ప నాయకులని మోడీ పొగిడినట్లు ఎవరికి వినపడలేదు, జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. దానికి ఈ కథలంతా రాసుకుంటూ వచ్చి మోడీని గొప్పగా పొగుడుతూ వచ్చినటువంటి చంద్రబాబు పీకే రావడం వెనుక కాంగ్రెస్ వ్యూహం కూడా ఉంది అనేది నేషనల్ లెవెల్లో వినిపిస్తున్నటువంటి ఒక టాక్. మమతా బెనర్జీ పంపించారనో, లేకపోతే ఇండియా కూటమికి చంద్రబాబును ఆహ్వానించడానికి ఆయన వచ్చారనో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఎలా చూస్తుంది దీన్ని? బీజేపీ మాకంటే స్పెసిఫిక్ గా దాని మీద ఏమీ ఆలోచన లేదు కానీ, బట్ నేను చెప్పేది ఏంటంటే మీరు అన్నట్టు రకరకాల డిస్కషన్ నడుస్తున్నాయి. ఇండియా కూటమిలోకి ఆహ్వానించాలని ఈ రోజు షర్మిలారెడ్డి గారు లోకేష్ గారికి క్రిస్మస్ విషెస్ పంపారు. సో దాంతో కూడా ఇండియా కూటమిగా ఆహ్వానిస్తున్నారని ఎన్ని రకరకాలుగా చర్చ జరుగుతుంది. ఇంకో చర్చ కూడా ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి ఒక విశ్వాసం. అలాగే ముఖ్యమంత్రి అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఒకటి తప్పాలుగా సీఎంఓ క్యాంప్ కార్యాలయం కూడా పిలిపించి కొన్ని విషయాలు మాట్లాడించి పంపించారు కూడా. సో ఇంకో లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి గారు విసిరిన బాణం, టీడీపీ క్యాంపులోకి విసిరిన బాణం ప్రశాంత్ కిషోరా అది ట్రోజన్ హార్ట్, ఏదైతే గ్రీక్ మైథాలజీ ట్రోజన్ హార్ట్ ఉంటుంది కదా, ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారే టీడీపీ క్యాంపులోకి పంపించారా, లోపల నుంచి టీడీపీ నిర్వీర్యం చేయడానికి పంపించారా అన్నది కూడా చర్చ నడుస్తుంది. ఏది నిజం ఏది అబద్ధం అనేది భవిష్యత్తులో నిర్ణయించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా మీరు అన్నారు మోడీ గారిని అనేక మాటలు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏ రాజకీయ బహుశా దేశంలో ఏ రాజకీయ నాయకుడు అనలేదో. ఇప్పుడు మోడీ గారి భార్య ఎప్పుడు రాజకీయాల్లో లేరండి. అలాంటి ఆ భార్యని సాక్షాత్ శాసనసభలో ఫిబ్రవరి 1, 2019 భార్యనే చూసుకున్నాను దేశాన్ని చూసుకుంటారని చెప్పేసి అసలు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని శాసనసభలో లాగి మొదటిగా అవమానపరిచిన చంద్రబాబు నాయుడు గారు. ఆయనకేంటి మోడీ గారి భార్యకి తల్లికి ఏంటి సంబంధం అండి? అలాగే పుల్వామా ఘటన జరిగితే, పుల్వామాలో మన ఆర్మీ మీద దాడి జరిగితే చంద్రబాబు నాయుడు గారు దేశద్రోహాన్ని పాటుపడ్డారు. ఏ రకంగా అంటే ఆ రోజు దాడిలో మా పాత్ర లేదని ఇమ్రాన్ ఖాన్ అక్కడ చెప్తే పాకిస్తాన్ ప్రధానమంత్రి దాన్ని ఈయన వత్తాసు పలికి ఇదిగో ఇమ్రాన్ ఖాన్ చెప్పాడు. అంటే శత్రు దేశం యొక్క ప్రధానమంత్రి చెప్పాడు, నా దేశ ప్రధానమంత్రి అబద్ధం చెప్తున్నాడు అని చెప్పేసి ఆయనకి దేశద్రోహాన్ని అంటగట్టి అనేక మార్లు తిట్టిన వ్యక్తి. దేశద్రోహి పలికిరాడు, దేశాన్ని దేశ ప్రధానమంత్రి దించేస్తాను, ఇంకా టీ అమ్ముకోవాల్సింది అని చెప్పి తిట్టాడు. ఎన్ని ఉన్నాయి కదా ఓపెన్ మీడియాలోనే. మోడీ ఒక టెర్రరిస్ట్ అంటూ ముస్లింలతో సమావేశంలో మాట్లాడారు. టెర్రరిస్ట్ అని మాట్లాడొచ్చా ఒక ప్రధానమంత్రిని? అదేనండి ఆయనకి ఇప్పుడు కొంత రాజకీయాల్లో మనకు బిడియాలు కొంత గౌరవాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడికి ఏమి లేవని చెప్పి వారి చరిత్ర చెప్తుంది. నేను ఏదో ఆయన మీద కామెంట్ చేయడం కాదు. 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఓపెన్ బుక్. ఇప్పుడు మోదీ గారు తిట్టింది లేటెస్ట్ గా అందరూ చూసిందే కదా. బాలకృష్ణ గారు నిండు బహిరంగ సభలో వైజాగ్ లో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మోడీ గారిని అన్న మాటల్ని ఒక్కసారిగా కూడా ఖండించలేదు కదా, క్షమించమని కూడా అడగలేదు. ఆ రోజు ఆ మాటలకి ఖచ్చితంగా బాలకృష్ణకి చంద్రబాబు నాయుడుకి శిక్ష పడాలండి. ఏదో ఒక రోజు ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారి తరపున శిక్ష పడాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని అంత స్థాయిలో వ్యక్తిత్వ హననం దేశ ప్రధానిని చేయడం చాలా నేరం అండి. దేశ ప్రధానిని గౌరవించాల్సిన ప్రాథమిక బాధ్యత దేశ పౌరులందరికీ ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. అందరికీ ఆయన ప్రధానమంత్రి. ఆయన మీద గౌరవం లేకుండా అంత నీచమైన మాటలు మాట్లాడి సిగ్గు ఎగ్గు లేకుండా పొత్తు కోసం పాకులాడి ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారు. మోడీ గారు మర్చిపోతారు, అమిత్ షా గారు మర్చిపోతారంటే అమిత్ షా గారి మీద చెప్పులేసిన చరిత్రను ఏ రోజు మర్చిపోరు. వాళ్ళిద్దరు క్షమించడం లేదు కాబట్టి బీజేపీలు ఆటలు సాగట్లా. కానీ ఇక్కడ పురంధేశ్వరి గారు బావకళ్ళలో ఆనందం చూడడం కోసం, లేకపోతే సీఎం రమేష్ లాంటి వాళ్ళు, సుజనా చౌదరి లాంటి వాళ్ళు, ఈయన పంపించిన కోవట్లు, మిగతా వాళ్ళందరూ కలిసి బీజేపీ బ్రాండ్ నేమ్ని చెడగొట్టి ఇంత పొత్తు కోసం ఎంపర్లాడేలా చేస్తున్నారు. దాంట్లో మధ్యలో బ్రోకర్ గిరి చేస్తున్నది ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ ఒకడు. అక్కడ ఇక్కడ తారంగం ఆడుతున్నాడు. ప్రజలు గమనిస్తున్నారు, బీజేపీ కూడా గమనించాలి. రవిచంద్ర రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క పార్టీకి అటు టీడీపీకి కానీ వైసీపీకి కానీ మేము సమదూరం. మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు వచ్చినప్పుడు కూడా ఎక్కడ మేము టీడీపీకి సపోర్ట్ చేస్తామని ఎప్పుడు చెప్పలేదు. మేము పురంధేశ్వరి గారు లిక్కర్ ఇష్యూ లేపినప్పుడు కూడా అది గతంలో కూడా వీర్రాజు గారు కూడా చెప్పిందే. వీర్రాజు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా లిక్కర్ విషయంలో జరుగుతుందని చెప్పిందే. సో కొత్తగా వారు చెప్పింది కాదు. సో ఎక్కడ భారతీయ జనతా పార్టీ టీడీపీకి కానీ వైసీపీకి కానీ మేము ఎక్కడ దూరంగానే ఉన్నాం. ఇంకోటి సీఎం రమేష్ గారు అన్నారు. సీఎం రమేష్ గారు ఏదైతే ఏవియేషన్ ఉందో రిత్విక్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఆయనకి బహుశా వారి కుటుంబ సభ్యులకు వారి అబ్బాయికి ఉంది, బహుశా అది వారికి కాదనుకుంటా. సో అదే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దానికి డబ్బులు ఎవరన్నా కట్టి ఫ్లైట్ కావాలంటే తీసుకుంటారు. దాని ఏముందండి, డబ్బులు మీరన్నా కట్టచ్చు. ఇప్పుడు భారతీయ సిమెంట్ ఉంది, ఆ సిమెంట్ మీరు బీజేపీకి అమ్ముతారు, బీజేపీ వాళ్ళు ఇల్లు కట్టుకుంటూ అమ్ముతారు, టీడీపీకి అమ్ముతారు, లేకపోతే ముడి పెడతారు. అది కరెక్ట్ కాదండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒకే ఫ్లైట్ లో వచ్చిన వాళ్ళు ఎవరో అనేది మీకు లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ చూస్తే అర్థం అవుతుంది. వచ్చిన దాంట్లో సీఎం రమేష్ గారు ఉన్నారా? లేకపోవచ్చు. రిత్విక్ ప్రైవేట్ కంపెనీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కంపెనీ ఉంది సార్. ఇప్పుడు మీకు సాక్షి పేపర్ ఉంది సార్, నేను కూడా సాక్షి పేపర్ వేయించుకుంటాను అంటే నేను వైసీపీకి అమ్ముడిపోయినట్ట. అంటే హెరిటేజ్ పాల్ తాగద్దంటారా ఈ రోజు నుంచి? హెరిటేజ్ పాల్ కి రిత్విక్ ఏవియేషన్ కి రెండింటికి భలే లింక్ పెట్టారు. వ్యాపారం చేసుకున్నారు సార్. ఒక వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారం ఎవరికైనా నమ్ముతారు. అదేంటి, ఇప్పుడు అమెజాన్ బ్యాటరీ ఉంది, సరే గల్లా దేవదేవ్ గారి బ్యాటరీ ఉంది, ఆ బ్యాటరీ అన్ని కార్లు జగన్మోహన్ రెడ్డి గారి కార్లు కూడా ఉంటుంది. మీరు ప్రయాణం చేస్తుంటారు కదా, ఎప్పుడైనా ఇదే ఏవియేషన్ లో మీరు వెళ్ళొచ్చారా సార్? దీనికి ఎలా ముడి పెడతామండి సార్? భారతీయ సిమెంట్ మీరు వాడుంటారు ఇల్లు కట్టుకుంటే, హెరిటేజ్ పాలు మజ్జిగ వాడుంటారు మీరు ఎప్పుడన్నా తీసుకొని ఉంటే. అదే రిత్విక్ ఏవియేషన్ వాళ్ళ ప్రైవేట్ వెహికల్ ఎప్పుడన్నా జర్నీ చేశారా మీరు?
నాకు ఆ స్థాయి లేదు. ఆ స్థాయి సార్ వాళ్ళు ఫ్లైట్ లో ఎందుకు పోలేదు సార్ తీసుకుంటారు. మీరు మొన్న ఇప్పుడు తెలంగాణ నా ఎలక్షన్స్ స్థాయి నాకు- సార్ ప్లీజ్ నాకు- ప్లీజ్ నాకు- కాదు మరి తెలంగాణ ఎలక్షన్ లో మీకేమైనా ఇన్ఛార్జ్ గా మీరు అవకాశం వ్యవహరించారు. మీకేమైనా అక్కడి నుంచి అవకాశం ఫ్లైట్ లో ఎప్పుడు రాలేదా మీరు? నాకు ఆ స్థాయి లేదు. ఆ స్థాయి నేను ఫ్లైట్ లో తిరుగుతాను, కానీ ప్రైవేట్ ఫ్లైట్ అది అక్కడే ట్విస్ట్ ఉంది. దానికి దీనికి లింక్ పెట్టండి. తీసుకునే వాళ్ళు లేరా? భారతదేశ అలా హెరిటేజ్ తీసుకునే వాళ్ళు పార్క్ లేరా? లింక్ ఎట్లా కుదురుతుంది? ఉన్నారు కదా. ఎస్ కృష్ణరాజు గారు ప్లీజ్. దాని మన తప్పైతే ఎలాగా? కృష్ణరాజు గారు ప్లీజ్. సార్ మన భారతదేశంలో దాదాపు 270 మందికి ఈ ప్రైవేట్ ఫ్లైట్స్ ఉన్నాయి. అట్లా మనం చార్టర్డ్ ఫ్లైట్స్ అంటున్నాం. చార్టర్డ్ ఫ్లైట్స్ కాదండి, నిజానికి ఓన్ ఫ్లైట్సే. ఇది కూడా సీఎం రమేష్ గారి కుటుంబానికి సంబంధించిన ఫ్లైట్. అంటే యాదృచ్ఛికంగా ఈ 270 మంది ఫ్లైట్స్ కాకుండా ఈ ప్రశాంత్ కిషోర్ గారు ఈ ఫ్లైట్ లెక్కి రావటం విశేషం. సరే, దాని గురించి మనం ఏమైనా అనుకోవచ్చు, ఏమైనా అనుకోకపోవచ్చు. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా మనం ఒకసారి మనం పదే ప్రస్తావిస్తున్నాం కాబట్టి, పాపం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అన్ని విధాల భ్రష్టత్వం పొందిన ఒక విఫల రాజకీయ నాయకుడిగా మారుతున్నారు. ఆయన చేసిన తప్పుల్లో ఒక చారిత్రాత్మకమైన తప్పు ఏమిటంటే అన్కండిషనల్ గా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వటం. అంటే ఒకప్పుడు ఆయన ఏమని చెప్పాడంటే, ఆయన నేనెవరి పనులకి మోయను, ఇప్పుడు ఈ ప్రజలు కోరుకుంటే నేను ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పిన వ్యక్తి అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఏం చేసిందండి? మరోసారి తెలుగుదేశం పార్టీ తరఫున వెన్నుపోటుకు గురైన వ్యక్తుల జాబితాలో పవన్ కళ్యాణ్ చేరారు. అసలు లోకేష్ గారు, అంటే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు మరి పార్టీ నిర్ణయాన్ని చెప్పారో తన వ్యక్తిగత నిర్ణయాన్ని చెప్పారో తెలియదు, కానీ వచ్చే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారని చెప్పి అంటారు. దాన్ని ఖండించాలి. ఎవరిని ఖండించారా? ఎవరు ఖండించలేదు, అదైపోయింది. ఆ తర్వాత కనీసం పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేస్తారా అంటే దానికి ఇచ్చిన సమాధానం అంటేనా అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో ఈ మూడు నిర్ణయించాలంట. అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేయడం అనేది మాత్రం ఎవరు నిర్ణయం చేయక్కర్లేదు, ఏకపక్షంగా చేస్తారు మీరు. అంటే ఇక్కడ జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ గారు చాలా అమాయకంగా తెలుగుదేశం పార్టీ అనే ఒక బ్లాక్ హోల్లో చిక్కుకున్నారు. ఆ బ్లాక్ హోల్లో చిక్కుకున్న పార్టీ ఏది కూడా సరిగ్గా అంటే సరైన రీతిలో బయటపడలేదు. దాంట్లో మమేకమైపోయి లేకపోతే క్రమంగా అవి అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ జనసేన పార్టీ కూడా దాదాపు అదే పరిస్థితి దాపురించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మిత్రధర్మాన్ని పాటించే లక్షణం ఎప్పుడూ లేదు. ఈ విషయం కమ్యూనిస్టులతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా బాగా తెలుసు. మీకు చంద్రబాబు నాయుడు గారి హయాంకి వచ్చేప్పటికి మీకు ఆయన హయాంలో ఈ మిత్రధర్మాన్ని పాటించి ఎన్నికల పొత్తులోకి వెళితే గెలిచింది కేవలం 30 మంది మాత్రమేనండి. అది కూడా మీకు 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో మిత్రధర్మాన్ని పాటించి గెలిపించింది ఆయన 30 మంది మాత్రం. అదే ఎన్టీ రామారావు గారి హయాంలో అయితే ఇలా గెలిచిన వారు 86 మంది ఉన్నారండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఏమిటంటే వారిని ఒక సాలెగూడు లాగా పార్టీని అల్లి దాంట్లోకి ఈ చిన్న చిన్న పార్టీలను ఆకర్షించడం, ఆ తర్వాత వారిని పూర్తిగా నమిలి మింగేయటం. ఇటువంటి తాజాగా మీకు జనసేన పవన్ కళ్యాణ్ చిక్కుకున్నారు. తాలిగూడలో వారు వెలవెల్లాడుతున్నారు. కృష్ణరాజు గారు, ఈ సందర్భంగా ఒక మాట చెప్తా. నిన్న డేట్తో హరిరామ జోగయ్య గారు 2వ లేఖ రాయడం జరిగింది. కాపు సోదరులకు విన్నపం. ముఖ్యంగా ఇన్నేళ్లుగా పార్టీలన్నీ కాపులను వాడుకొని చివరికి కరేపాకులకు బయటపడేశాయి. వంగవీటి రంగా తర్వాత పెద్ద స్థాయిలో కాపులకు అండగా నిలబడతాడని పవన్ కళ్యాణ్ గురించి మనం అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు పంచన జరగడం మన సామాజిక వర్గానికి అవమానంగా ఉంది. కాపుల ఆత్మగౌరవాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టాడు. మన సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడని ఇన్నాళ్ళు నమ్ముతూ వచ్చాం. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రతిపక్షాలు చేస్తున్న ప్యాకేజ్ ఆరోపణలు నిజమనిపిస్తున్నాయి. పొత్తుతో ఉన్న పార్టీని సంప్రదించకుండా 5 సంవత్సరాలు సీఎం అభ్యర్థిని చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ప్రకటిస్తే చంద్రబాబు నాయుడికి తెలియకుండానే ప్రకటించాడా? ఇది కాపుల ఆత్మగౌరవం సమస్య. మనం ఇప్పటికైనా నిద్ర లేవాలి, పిడికిలి బిగించాలి, మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి. ఆయన గూఢార్థం ఏంటంటే కాపుల్ని ముఖ్యంగా పోలరైజ్ చేసి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఓటర్లందరినీ చంద్రబాబు నాయుడు గారికి గంపగుత్తగా ప్యాకేజ్ తీసుకొని అమ్మేశాడని. దాంతోపాటు నేను లెటర్లు రాస్తున్నా, మరేం చేస్తున్నా పవన్ కళ్యాణ్ కానీ నాదెండ్ల మనోహర్ కానీ స్పందించట్లేదు. ఖచ్చితంగా మనం మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులు అక్కడక్కడ ఉన్న వాళ్ళతో సహా
మనం మేల్కోవాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర పవన్ కళ్యాణ్ మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నాడని లెటర్ రాస్తే ఉలుకు పలుకు లేదు. మేము అంటున్నాం ప్యాకేజ్ స్టార్. ఇది నిజమా కాదా చెప్పు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. మీ కులాన్ని అడ్డం పెట్టి మీరు కుల పెద్దగా రూపాంతరం చెందినట్టు నటించి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో కాపుల ఓట్లని చంద్రబాబు నాయుడికి ట్రాన్స్ఫర్ చేసే కాంట్రాక్ట్తో మీరు ఎంత ప్యాకేజ్ కొట్టేశారు. అలా కొట్టేయకపోతే 10 సంవత్సరాల పాటు మీకు ఏ పదవి ఇవ్వకపోయినా, మీకు ఎన్ని టికెట్లు ఇస్తారో చెప్పకపోయినా కాపుల ఓట్లని ట్రాన్స్ఫర్ చేయించడమే ధ్యేయంగా నాదెండ్ల మనోహర్ గారి పర్యవేక్షణలో ఆ నిరంతరం మీ వెన్నంటే ఉంటాడు నీడలాగా. ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న ఈ కుట్ర ఏదైతే ఉందో మీకు ప్యాకేజ్ స్టార్ అనే ముద్ర 100% ఆప్ట్గా సూట్ అయింది. ప్రజలు అంగీకరిస్తారు, కాపులు కూడా మేల్కొంటున్నారు. ఎస్ కృష్ణరాజు గారు, అది వాస్తవం సార్. ఇప్పుడు నిజానికి పవన్ కళ్యాణ్ గారికి ఒక సువర్ణ అవకాశం ఏమిటంటే భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళి ఉంటే బహుశా ఒక తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పడి క్రమంగా ఒక ద్వితీయ ప్రత్యామ్నాయంగా మారి ఉండేది. అటువంటి సువర్ణావకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు చేజేతలా పోగొట్టుకున్నారు. ఫలితంగా ఏమైందంటే మొత్తం యావత్ కాపు కమ్యూనిటీ ఈ రోజున ఒక నైరాశ్యంలో పడింది. మీకు విశేషం ఏంటంటే మీకు ఈ రోజున రాజకీయ చర్చలు, టీవీలో జరుగుతున్న చర్చల్లో ఒకప్పుడు ఈ జనసేన పార్టీ ప్రతినిధులు, వీర మహిళలు, జనసేన నేతలు, సైనికులు అని చెప్పేవాళ్ళు అసలు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉండేవారు. ఈ రోజున వారు తమను తాము డిఫెండ్ చేసుకోవడానికి కూడా కష్టపడుతున్నారండి. అవును, అంటే అటువంటి వాయిస్ ఉన్న వారిని కూడా వాయిస్లెస్ గా మార్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. అది అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవటం, అవివేకంతో నిర్ణయాలు తీసుకోవటం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం. ఆ రోజున ఆయన రాజమండ్రి జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పిన ఒక మాట కూడా మనం గుర్తు తెచ్చుకోవాలండి. ఏమంటాడంటే ఆయన, నేను ఇప్పుడే నిర్ణయం తీసుకున్నానని చెప్పి అంటాడు. నువ్వు తీసుకోవడం ఏంటి? నువ్వు ఒక పార్టీ పెట్టావు, దాన్ని ఒక ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం దాన్ని రిజిస్టర్ చేయించావు. నీకు ఒక కమిటీ ఉంటుంది, దాంట్లో నువ్వు చర్చించాలి, నువ్వు చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అదేమి లేకుండా కార్యకర్తలతో కూడా చర్చించాలి. నిజమైన నాయకుడు అంటే కార్యకర్తల లెవెల్లో చర్చించాలి. ఎవరితో చర్చించకుండా జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చరించిపోయాడు. చరించిపోవడం వల్ల ఏమైంది? ఈ రోజున ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఒక పెద్ద ఉనికికి ప్రశ్నార్థకం ఏర్పడింది ఈ రోజునండి. రైట్. ఇప్పుడు ఏమైందంటే సార్, ఇక్కడ చాలా ప్రధానమైన అంశం ఏంటంటే ఉద్దేశపూర్వకంగానే నారా లోకేష్తో వివిధ ఛానళ్లలో చంద్రబాబు మాట్లాడిస్తున్నాడని. ఒకటి, సీఎం అవకాశం లేదు, చంద్రబాబే సీఎం అవుతారు సపోజ్ గెలిస్తే ఒకటి చెప్పారు. 150 సీట్లలో మాకు క్యాండిడేట్లు రెడీగా ఉన్నారు, త్వరలో అనౌన్స్ చేస్తాము అని చెప్పేశారు. అంటే మిగిలిన 25లో బీజేపీ వస్తే బీజేపీ కొన్ని, లేకపోతే కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ కొన్ని, లేదంటే కమ్యూనిస్టులు వస్తే కమ్యూనిస్టులకు కొన్ని, ఆ తర్వాత మిగిలినవి జనసేనకు కొన్ని. ఆ 25లో కూడా అది కూడా ఆయన క్లియర్గానే చెప్పారు. డిప్యూటీ సీఎం అంటే అది కూడా అవకాశమే లేదు, చంద్రబాబు నిర్ణయించాలి, పొలిట్ బ్యూరో నిర్ణయించాలి, టీడీపీ నిర్ణయించాలి, ఆ సీన్ కూడా పవన్ కళ్యాణ్కి లేదు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా ఒక ఫీలర్ వదలడమా, లేకపోతే ఒక టీజర్ వదలడమా? వీళ్ళు ఇంతకు ముందే పీకేని కలిశారు, ఢిల్లీలో ఉన్నప్పుడే పీకేని కలిశారన్నారు కదా. ఇదంతా పవన్ కళ్యాణ్ని ఒక వలలో ఇరికించిన తరువాత నెమ్మదిగా ఇలాంటి మాటలు చెప్పడం వల్ల పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళలేడు. ఇచ్చినటువంటి సీట్లు పుచ్చుకోవాల్సిందే. పవన్ కళ్యాణ్ భాషలోనే చెప్పాలంటే ఆయనే అన్నారు, కుక్క బిస్కెట్లు వేస్తే చాలు జనసేనకి, పడుంటాళ్లే పవన్ అని లోకేష్ అనుకుంటున్నాడు అని ఆయన అన్నారు. కాబట్టి ఆ బిస్కెట్లు ఇచ్చేస్తే చాలు అని వాళ్ళు అనుకున్నారేమో. అందుకే క్రమంగా చూడండి, మీరు రోజుకొక బయట వస్తోంది, చాలా క్లియర్గా ఒక ఇండికేషన్ వెళ్ళిపోయిన తర్వాత ఈ అన్ని అవమానాలు పొందుతూ ఏదైతే రోజువారీ పరిస్థితిని గమనిస్తున్నారో, ఇందా కృష్ణరాజు గారు చెప్పినట్టు అనేక ఛానళ్లలో జనసేన ప్రతినిధిని టీడీపీ ప్రతినిధిని కలిసి కూర్చోబెట్టినప్పుడు ఇద్దరు కలిసి అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ మీద దాడి చేసేవాళ్ళు, మేము తిప్పికొట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు సమర్థించుకోలేక గతంలో రెచ్చిపోయిన జనసేన ప్రతినిధులందరూ కూడా ఈరోజు రెచ్చిపోయిన వాళ్ళు కాస్త బిక్క చచ్చిపోయి ఉన్నారు. ఎలా సమర్థించుకోవాలి, ఏం చెప్పాలి? మా నాయకుడు మేమేదన్నా గట్టిగా మాట్లాడతామంటే మిమ్మల్ని అందరినీ కోవట్లుగా చూస్తానంటున్నాడు. ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, మీరందరూ వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరవచ్చు అని ఓపెన్ గా చెప్తున్నాడంటే అతనికి డీల్ సెట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళల్లో సమర్థులు ఎవరైనా ఉంటే మా పార్టీ వైపు చూస్తే ఖచ్చితంగా మా పార్టీ కూడా ఆలోచిస్తుంది. ఇంకోటి కూడా, పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యారు. నేను పీకేగా నేను ఉండగా ఇంకో పీకేని ఎందుకు తీసుకొచ్చారు అని. నిజం సార్, ఇది ఒక వార్త అందుతోంది. నాదెండ్ల మనోహర్ విషయంలో చాలా సీరియస్గా అడిగారట, ఇదే నేను పీకేని ఉండగా ఇంకో పీకేని ఎందుకు తీసుకొచ్చారు అని.
నాకైతే సమాచారం ఉంది, మీకు లేదా అన్నారు. నాకు ఎటువంటి సమాచారం లేదని, ఆ పీకే గురించి ఈ పీకేకి సమాచారం లేదనేది అసలు విషయం. దీంతో ఇంకా హర్ట్ అయ్యారట ఆయన. నేను ఒక పీకే ఉండగా ఇంకో పీకే ఎందుకు అనేది. రైట్, ఇక్కడ అదే పీకే విషయం మాట్లాడుతున్నాం కాబట్టి ఒక్కటి చూపిస్తాను. నారా లోకేష్ గతంలో పెట్టినటువంటి ట్వీట్ ప్రశాంత్ కిషోర్ గురించి. కోడి కత్తి, పింక్ డైమండ్, బాబాయ్ గొడ్డల పోటీని గుండెపోటుగా మార్చిన ప్రశాంత్ కిషోర్ శకిని వ్యూహాల్లోంచి వచ్చిన మరో క్రూర వ్యూహం. వారు చనిపోలేదు, వైసీపీ వాళ్ళే చంపేశారు. సో ఆయన క్యారెక్టర్ నీకు తెలుసు కదా లోకేష్ నాయుడు, ప్రశాంత్ కిషోర్ క్యారెక్టర్ నీకు బాగా తెలుసు కదా. ఈరోజు ఇంటికి పిలిపించావు, నీ తండ్రిని ఒంటరిగా లోపల వదిలావు. మాకు చాలా భయం వేస్తోంది, చాలా భయం వేస్తోంది. ప్రశాంత్ కిషోర్ శకుని వ్యూహాల్లో నుంచి క్రూర వ్యూహం, వాళ్ళంతా చనిపోయిన వాళ్ళు కాదు, చంపేసిన వాళ్ళు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అంటున్నావు కదా. ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రాణాలకేమైనా ముప్పు ఏర్పడుతుందా ఈ ప్రశాంత్ కిషోర్ వల్ల? మీరు సమాధానం చెప్పాలి లోకేష్ నాయుడు గారు. ఏంటి సార్ ఇది? ఈశ్వర్ గారు, ఎస్ ప్లీజ్ చెప్పండి. ఇందాక నేను చెప్పా కదా, ట్విట్టర్ లో అన్ని లేటెస్ట్ గా కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు తెచ్చిన దాంట్లో జనవరి 2, 2023 ఉంది డేట్. ఈ సంవత్సరం ఉంది. ఓకే, ఈ సంవత్సరం ఈ సంవత్సరమే, ఈ పాతది కాదు, 2019 ముందు కాదు, కొత్తది ఇది. రీసెంట్ గా పెట్టారు, అందుకనే కూడా చూపించండి డేట్ కూడా. వాళ్ళే సమాధానం చెప్పాలి ఏ రకంగా మీరు అటువంటి వ్యక్తిని ఎంగేజ్ చేశారు. రెండోది ఇంకోటి కూడా ఉంది సార్, ఇంకోటి కూడా చూపిస్తాను, మీరు బాగానే గుర్తు చేశారు ఈ డేట్. పల్లెల్లో పీకే జెండా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి మొత్తం వాళ్ళ గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. పల్లెల్లో పీకే జెండా అంట. కనిపిస్తోందా? కనపట్లేదు. కనపట్లేదు, లైట్ గా ఉంది. రైట్, పల్లెల్లో పీకే జెండా. ఇది వాలంటీర్ల వ్యవస్థ మొత్తం గుప్పెట్లోకి, పార్టీ బలోపేతానికి ప్రభుత్వ వ్యయం. ఇది విషయం. వీళ్ళే విమర్శిస్తారు, వీళ్ళే తెచ్చుకుంటారు. అదే ఈశ్వర్ గారు, ఒకటి ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది కాబట్టి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ఉండాలని చెప్పి బలమైన ఆకాంక్ష ఒక జనసైనికులుగా ఉంటుంది. డెఫినెట్ గా ఏ పార్టీ కన్నా వాళ్ళ యొక్క అధినాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు. అవును. అయితే నేపథ్యం కూడా, ఎందుకంటే జనసేన పార్టీలోకి అటు చిరంజీవి ఫ్యాన్స్, లేకపోతే మెగా కాంపౌండ్ లో ఉన్న ఫ్యాన్స్ కూడా లింకప్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు 2024 ముఖ్యమంత్రి కావాలని ఒక కార్యక్రమం కూడా డ్రైవ్ చేశారు జనసేన పార్టీ. ఎందుకంటే రాజుల మనోహర్ గారు జూన్ 5, 2020 మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే సమావేశం పెట్టి, ఎవరితో, ఆల్ ఇండియా మెగాస్టార్, ఇది అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత, ఇలా వీళ్ళందరితో పెట్టి నాదెల మనోహర్ ఏమన్నారంటే, మెగా అభిమాన సంఘాలన్నీ రాజకీయ ప్రక్రియలో భాగమై పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయడానికి సంసిద్ధం కావాలి అన్నారు. అంటే ఈశ్వర్ గారు, ఒకటి ఏంటంటే, రాజకీయ పార్టీయే కాదు, తనకున్నటువంటి ఫ్యాన్స్, చిరంజీవి గారు మెగా కాంపౌండ్ ఫ్యాన్స్ కూడా దీనిలో ఈ మహాయజ్ఞంలో భాగం కావాలని ఎప్పుడైతే చెప్తారో, జన సైనికుల్లో ఒక ఆకాంక్ష న్యాచురల్ గా ఉంటుంది. సో దానిలో కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మా జిల్లా పర్యటన వారాహి యాత్రకు వచ్చినప్పుడు కూడా చెప్పారు, నేను ముఖ్యమంత్రిగా సిద్ధంగా ఉన్నాను, మనసావాచ్య కర్మ. సో ఎప్పుడైతే వారు ఈ యొక్క రూట్ మార్చుకున్నారో, అది జన సైనికుల్లో మింగుడుపడలేని అంశంగా ఒకటి. రెండు, ఇక చేగుండ జోగయ్య గారు కూడా అసలు వారు పెట్టింది కాపు సంక్షేమ సేన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయడానికి, అది వారే చెప్తారు అనేక సార్లు. మా యొక్క ముఖ్య లక్ష్యం ముఖ్యమంత్రి చేయడానికి. సో వారిని కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు. ఎప్పుడు? మార్చి 12, 2023 మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో కాపు సంక్షేమ సేన అధ్యక్షులతోనూ వారి యొక్క సభ్యులతోనూ పవన్ కళ్యాణ్ గారు భేటీ అయినప్పుడు కూడా చేగుంట జోగయ్య గారు స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదంటూ రెచ్చగొడుతున్న తెదేపా మరోవైపు జనసేనకు బద్నాం చేస్తుంది. జనసేనతో తెదేపాకు లోపాయకారి ఒప్పందం కుదిరినట్లు, 20 సీట్లను పార్టీ కేటాయిస్తున్నట్లు, ఇందుకు గాను చంద్రబాబు సీఎం గా అంగీకరించినట్లు. అంటే ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నా, చేయకున్నారు ఏంటి 20 సీట్లు ఇస్తారని చెప్పి, మార్చి నుంచే 20 సీట్లు ఇస్తారు, నేను చంద్రబాబు నాయుడిని సీఎం గా ఒప్పుకున్నాను, నువ్వు దానికి ఒప్పుకోవద్దు, అలాంటి చేయొద్దని అప్పుడు నుంచి చెప్తున్నారు. ఇప్పుడు ఏంటి ఫైనల్ గా ఏమవుతుంది? చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఏమో, చంద్రబాబు నాయుడు నేను డిస్కస్ చేసుకుని ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరైనా ఫైనల్ చేసిన వారంటీ అంటే, ఓ పక్కన తెలుగుదేశం పార్టీని సర్వస్వం తానే నడిపిస్తున్నటువంటి లోకేష్ గారు వారిని అభినందించాలి. ఒకసారి కాదు, 2 సార్లు చెప్పారు. సార్, ఇక్కడ చంద్రబాబు ఏం మాట్లాడకుండా లోకేష్ తో వ్యూహాత్మకంగా ఈ కామెంట్స్ చేయిస్తున్నారు అనుకోవచ్చా? సార్, ఇప్పుడు
ఇప్పుడు మనకి అర్థమవుతుంది ఏంటంటే లోకేష్ గారు కొత్తగా పార్టీలోకి రాలేదు, దశాబ్ద కాలంగా పార్టీని ఉన్నారు. వారి ఎమ్మెల్సీ, మంత్రి, కేబినెట్ మంత్రి, షాడో ముఖ్యమంత్రి అన్ని చేశారు. పార్టీకి సర్వస్వమే ఆయనే నడిపిస్తున్నారు. సో వారికి ఎవరో చెప్పారని కాదు, వారు ఉన్నటువంటి వాస్తవాలు చెప్పేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా గోడ మీద పిల్లగా ఉంటారో అందరికి తెలుసు. అదే లోకేష్ గారు అభినందించాలి ఆ విషయంలో, వాస్తవం చెప్పేశారు. ఇది ప్రక్రియ ఉంది, మీరు డిసైడ్ చేసుకోండి అబ్బాయి అని చెప్పేసి చెప్పారు. రెండో వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు గారి తర్వాత మీరు రెండో వ్యక్తి లోకేష్ ని అభినందించారు డైరెక్ట్ గా. వారు కూడా అంతే ఉన్నది చెప్పారు. అంటే ఇప్పుడు అలాగే సార్, జాఫర్ ఒకటే ఫస్ట్ ఈనాడు జ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నెంబర్ 1. నెంబర్ 2 జాఫర్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నెంబర్ 2 ఇక్కడ బాగా గొడవ అయింది. అయినప్పుడు నెంబర్ 3 పిఏ గారి ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. కనీసం డిప్యూటీ సీఎం కూడా ఏం మాట్లాడట్లేదు. డిప్యూటీ సీఎం పరిస్థితి ఏంటంటే పార్టీ నిర్ణయిస్తే చంద్రబాబు నిర్ణయిస్తారు పాలిట్ బ్యూరో, ఆ తర్వాత 4వ ప్లేస్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. సో మరి వారు చెప్తున్నారు, మరి వాళ్ళ ఆలోచన మాకు సంబంధించిన విషయం కాదు. అయితే ఇంకోటి ఉంది సార్, గతంలో సోమవీర్రాజు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మాతోనే ఉన్నారు, ఉంటారు కూడా, ఆయన్ని ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో చూడాలన్నది పిఎం కోరిక. అంటే ఉన్నతమైన పొజిషన్ అంటే ఒకవేళ అధికారంలోకి వస్తే సీఎంని చేస్తామనో ఏదో ఉండొచ్చు, వారు డైరెక్ట్గా అది చెప్పలేదు. కానీ మరి అటువంటిది వదులుకొని ఎందుకు 20 సీట్లకి 5 సీట్లకి 15 సీట్లకి బేరం పెట్టుకుంటూ అక్కడ కూర్చొని, పైగా వాళ్ళు ప్రతి నిమిషానికి ఒక ఛానల్కి ఒక స్టేట్మెంట్ ఇస్తూ పోతుంటే ఇంకా ఎందుకు వదలలేకున్నారు అర్థం కావట్లేదు. సార్ ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులుగా అప్పుడు చేసినటువంటి సోమవీర్రాజు గారు ఒకసారి కాదు 2 సార్లు కూడా చెప్పారు, మా పార్టీ యొక్క అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలని. ఇది రాష్ట్ర శాఖ యొక్క అభిప్రాయం. అంటే మాది ఫైనల్ గా డిసైడ్ చేసేది పార్లమెంట్ కమిటీ ఉండి మిత్రపక్షాలతో డిస్కస్ చేసి చేస్తాం ఏదైనా సరే. బట్ మా రాష్ట్ర శాఖ యొక్క అభిప్రాయం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పేసి అనుకున్నాం. సో అటువంటి భావనే ఉంది. ఈ రోజు వరకు కూడా మెజార్టీ ప్రజల్లో మా పార్టీ కార్యకర్తల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మనతో వస్తే ఆయన అభ్యర్థి అన్న భావన అయితే పార్టీ కార్యకర్తల్లో కూడా ఉంది. ఓకే, ఏ కార్యకర్త అయినా సరే తన పార్టీ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు, అది వాస్తవం. మాకు కూడా అలా ఉన్నప్పటికీ ఉన్న పరిస్థితిలో పవన్ కళ్యాణ్ కూడా గారు కిరణ్ గారు వారు దీనికి కాదని సార్ ఒక మాట కిరణ్ గారు వారికే తెలపాలి. కిరణ్ గారు మీరు ఇంకా భ్రమల్లో ఉన్నారు. మీకు ఆంధ్రప్రదేశ్ లో పొత్తు ఉండదనే దానికి సంకేతమే తెలంగాణలో అతను మీతో పొత్తుకు రావడం జరిగింది. అయ్యో పాపమని మీరు రానిచ్చారు. అది విఫలమైన తర్వాత కిషన్ రెడ్డి గారు తెలుసుకున్న తర్వాత దాన్ని కారణంగా చూపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు బెడిసింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగటివ్ ఓటు చీలకూడదు, నేను బీజేపీతో కూడా కలిసి వెళ్ళనని ఎలక్షన్లో రాబోయే రోజుల్లో 2024 ఎలక్షన్కి నేను పోటీలో ఉండడం లేదని ప్రకటించే కార్యక్రమం నడుస్తోంది. పవన్ కళ్యాణ్ రాబోయే ఎలక్షన్ 2024కి పోటీ చేయట్లేదు. ఓన్లీ నెగటివ్ క్యాంపెయిన్ టు వైఎస్ఆర్సీపీ చేసేదానికే పరిమితం, దానికే ప్యాకేజీకి అంకితం. మీరు చూడండి, నా మాట వృధా అయితే గత 6 నెలల నుంచి నేను ప్రత్యేకంగా చెప్తూనే ఉన్నా. ఎన్ని రకాలుగా చెప్పినా పవన్ కళ్యాణ్ రాబోయే ఎలక్షన్లో పోటీ చేయట్లా. మిమ్మల్ని కాదని చంద్రబాబు నాయుడుతో పోయే ధైర్యం చేయగలడు, కానీ చంద్రబాబు నాయుడిని కాదని మీతో వచ్చే ధైర్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతను చేయలేడు. ఎందుకంటే అతనిది కాని పార్టీ, అది ఒక బినామీ పార్టీ. అంతేకాకుండా అతను ఒక పెయిడ్ యాక్టివిటీ చేస్తున్న వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా కూడా నేను చెప్పిన మాటని మీరు ఎలక్షన్ ముందైనా అంగీకరిస్తారు, మీరు గమనించండి. మీ జోష్యం మీరు చెప్పండి, కానీ మళ్ళా మనం కలుస్తాం, పదే డిబేట్ లో కలుస్తాం, ఎలక్షన్ ముందు కలుస్తాం. ఒక మాట తెలంగాణలో అయ్యో పాపం అని చెప్పి పుట్టుకెళ్లారన్నారు. మేము అయ్యో పాపం అనలేదు, ఆయన మా ఎన్డీఏ మిత్రపక్షం కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ లో ఆ విధమైన స్టేట్మెంట్ ఇవ్వగలరా? మీతోనే కలిసి పోటీ చేస్తాడు, చంద్రబాబుతో మాకు అవసరం లేదని కానీ, లేకపోతే అంతేకాని ఏ సానుభూతి దాంట్లో వెళ్ళరు కదా. మీ పార్టీ పదే చెప్తుంది పవన్ కళ్యాణ్ మాతోనే ఉన్నాడు అని చెప్తున్నారు. రాబోయే ఎలక్షన్ లో మీరిద్దరు కలిసి పోటీ చేసే విధంగా మీరు చూసుకోగలరా? నేను ఛాలెంజ్ విసురుతున్నా మీకు. అతను మీతో ఉండడు, ఎలక్షన్ లో కావలిస్తే పోటీ చేయడు. ఇది అతని స్ట్రాటజీ. మా వరకు నేను భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఎన్డీఏలో మిత్రపక్షాలని మా చరిత్ర చూడండి, ఎప్పుడు మేము ఎవరిని ఎరుపు అనలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయినా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయినా వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఎన్డీఏలో భాగంగా జనసేన ఉన్నారు. మా యొక్క పార్టీ, మా కేంద్ర నాయకత్వం చెప్పింది పొత్తులో ఉన్నారని. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటారు, ఎలా ఉంటారు ఏంటో చూద్దాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు షర్మిలారెడ్డి గారు పంపించిన గిఫ్ట్లు ఎన్ని డిస్కషన్ జరుగుతున్నాయి. రేపు
ఎవరితో వెళ్తారు, ఏం జరుగుతారు, ఏంటో చూసి దాని ప్రకారం ఎన్నికల విషయం నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర పార్టీ, కేంద్ర నాయకత్వం. ఎస్, ఫైనల్గా మీరు ఒకటి చెప్పండి కృష్ణరాజు గారు. పీకే వచ్చిన తర్వాత, ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత ఒక 10-15 సీట్లు ఈ పీకేకి ఇస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ బయటకు వెళ్తానంటే వెళ్ళిపోని వదిలించుకునేటటువంటి వ్యూహం కూడా ఉంటుందా టీడీపీ దగ్గర? సార్ ఇప్పుడు అక్కడ దాకా కూడా లేదండి, వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోమని చెప్తున్నారు, మీకేమి అతనికి అర్థం కావట్లేదు అది. పవర్ షేరింగ్ లేదని చెప్పి అంటున్నారు. మ్మ్. తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా ఇందాక అనుకున్నట్టు మనం ఎన్నికల తర్వాత నిర్ణయించాల్సిన అన్ని కూడా ఎన్నికల ముందే నిర్ణయం చేస్తున్నారు. లోకేష్ గారు ఈ విషయంలో చాలా స్పష్టత ఉంది. నేను గతంలో ఇదే ఛానల్ చెప్పాను, మీకు నేను గుర్తుందో లేదండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా మద్దతు ప్రకటించిన తర్వాత ఎస్, అది లోకేష్ కి నచ్చలేదు, అది ఆ పార్టీ నుంచి వచ్చిన వర్గాల ద్వారా తెలిసింది. అయితే చంద్రబాబు నాయుడు గారు నచ్చ చెప్పారు, లేదు నువ్వు ఆయన చేస్తానని చేయని అని చెప్పి ఆ పరిణామంలో లోకేష్ గారు అయిష్టంగా ఒప్పుకున్నాడు. ఇప్పుడు దాన్ని బహాటంగానే మీరు ఉంటే ఉండండి పోతే పోండి అన్న రీతిలో ఆయన మాట్లాడుతున్నాడు. సార్, కృష్ణరాజు గారు ఈ కొత్తగా ప్రశాంత్ కిషోర్ అనే పీకేని తీసుకొచ్చింది ఆ పీకేని పొమ్మన్ లేక పొగబెట్టడం కోసమే, కానీ ఇంకా ఆయనకు అర్థం కానట్టు నటిస్తున్నాడు. రాబోయే రోజుల్లో సమాధానం చెప్పారు. రైట్, సమయం మించిపోయింది సార్. థ్యాంక్ యూ సార్ రవిచంద్రారెడ్డి గారు, కృష్ణరాజు గారు, అలాగే రవికిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం.